అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. కరీంనగర్లో మన మున్సిపల్ ఆఫీస్ నుంచి 66 మంది కార్పొరేటర్లకు గాను 28 లక్షలు పెట్టి ఫోన్లు కొనిస్తున్నారట మున్సిపల్ ఆఫీస్లో. అది ఎవరి సొమ్మో తెలుసా? మనం కట్టిన ట్యాక్సులే. మనం కట్టిన ట్యాక్స్ పన్నులను 28 లక్షలు కేవలం ఫోన్ల కోసం వాడుతున్నారు. కార్పొరేటర్లకు 66 మందికి ప్లస్ ఎక్స్ ఆఫీషియల్ 2-3 ఉన్నారు. వాళ్ళందరికీ 40 వేలు పెట్టి ఫోన్లు కొనేయాలని తీర్మానం చేసి టెండర్ ప్రక్రియ నడుస్తుంది. నేను మున్సిపల్ ఆఫీసర్ గారిని అడుగుతున్నాను, మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ తీగల వంతెన ఏదైతే ఉందో కరీంనగర్ గొప్ప అని చెప్పుకుంటాం. మనం కరీంనగర్కు 150 కోట్లతో స్టార్ట్ చేసి ఆ కాలంలో 250 కోట్లు ఖర్చు పెట్టి కరీంనగర్కే గొప్ప గ్రేట్ అని చెప్పుకున్న తీగల వంతెన సంవత్సరాల ఖరాబ్ అయింది. అట్లీస్ట్ దీన్ని బాగు చేయాలి. మీకు ఎక్కడి నుంచి వస్తున్న 28 లక్షలు అంటే అడిగేటోళ్ళు లేడు ఎవడు. నేను ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పన్నులతో కట్టిన పైసలతో మీరు 66 మందికి ఫోన్లు కొనియాల్సిన అవసరం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజల తరపున, కరీంనగర్ ప్రజల తరపున మా పన్నులను సద్వినియోగం చేయండి. రైల్వే బ్రిడ్జ్ దగ్గర తార్ రోడ్ వేయరి, టెంపరీ కొన్ని రోజులు డాంబర్ రోడ్ వేయరి, అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మేము కట్టిన పన్నులను చేసుకుంటాం, మేము ఇష్టానుసారంగా పంచుకుంటాం అంటే కరీంనగర్ ప్రజలు నిద్రపోతలేరు. ఖచ్చితంగా వీటిపైన చర్య తీసుకోవడానికి ముందుకు వస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో అట్లీస్ట్ ఈ లైట్లన్నీ వేసిరు వాళ్ళు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ పైన లైట్లు కూడా ఎత్తలేరు, మొత్తం జీరో అయిపోయింది. ఇప్పుడు టూ వే అయిపోయింది. ఇది 1 వే కాస్త 2. ఎవరికైనా జరగడానికి జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మున్సిపల్ కమిషనర్ గారి రెస్పాన్సిబిలిటా, కలెక్టర్ గారి రెస్పాన్సిబిలిటా, గంగుల కమలాకర్ గారి రెస్పాన్సిబిలిటా, లేదా మన బండి సంజయ్ గారి రెస్పాన్సిబిలిటా? ఎవరు తీసుకుంటారు? మీరే కదా గొప్ప తెలంగాణ కరీంనగర్కి ప్రైడ్ గొప్పదనం ఇదే. కేబుల్ బ్రిడ్జ్ అని మొత్తుకున్నారు కదా, మేము తెచ్చినాం అని సంకలు గుద్దుకున్నారు కదా. ఏమైనాయి? 250 కోట్ల రూపాయలను నాశనం చేసిరు. 250 కోట్ల రూపాయలు, అక్షరాల 250 కోట్ల రూపాయలను కేబుల్ బ్రిడ్జ్ పేరు మీద నాశనం చేసిర్రు. అవి మా పన్నులు కాదా? ఈ ప్యాచ్ వర్క్ చేయడానికి ఇన్ని సంవత్సరాల మనుషులు కాదా మీరు అని అడుగుతున్నాను నేను అధికారులను. రాజకీయ నాయకులకు బుద్ధి లేకుంటే అధికారులకు బుద్ధి ఉండాలి కదా అని అడుగుతున్నా నేను. ఈ ప్యాచ్ వర్క్ చేసి మాకు మార్గాన్ని సుఖమయం చేయకపోతే మీరు ఎందుకుండి రిజైన్ చేసేవారు? అందరు కలిసి జాబ్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి కొత్తగా వచ్చే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాం మేము. ఖచ్చితంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, అధికారులను కోరుకుంటూ, ఈ 28 లక్షలు ఏవైతే ఫోన్ల కోసం వెచ్చిస్తూ ఉన్నారో ఖచ్చితంగా దాన్ని ఆపండి. లేదా కరీంనగర్ నుంచి ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో అంతమందితోని వ్యతిరేకత మీకు ఎదురవుతుందని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు. ఆ ఎవడ అబ్బ సొమ్ము కాదు, అది మా అబ్బ సొమ్ములు. మేము పన్నులు కట్టినాం, ఇంటి ట్యాక్స్లు కట్టినాం. 28 లక్షలు అంటే మజాకనా? రైల్వే బ్రిడ్జ్ దగ్గర తార్ వర్క్ అయిపోతుంది, కంప్లీట్గా ఇక్కడ వర్క్ అయిపోతుంది. మీరు ఇవ్వాలి ఫోన్లు అనుకుంటే మున్సిపల్ కమిషనర్ గారు మీ పర్సనల్, మీ దగ్గర ఏమైనా పైసలు జమ చేసుకుని జీతం ఏమైనా ఉంటే అవి 28 లక్షలు జమ చేసి వాళ్ళకి ఫోన్లు ఇవ్వరు, మేము వద్దనం. కానీ కరీంనగర్లో ఉంటున్న ప్రజల సొమ్మును తీసుకొని కార్పొరేటర్లు పంచుతా అంటే ఊరుకునే లేదు. వాళ్ళు ఏం లేకలేరు, అందరికి కూడా పైసలు ఉన్నోళ్ళే. ఓకే, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మీరు కూడా స్పందించాలి కరీంనగర్ ప్రజలారా. మనం అడుగుతేనే మన హక్కులు నెరవేరుతాయి, లేదంటే మన హక్కులు అన్నిటికీ తొక్కేస్తారు. జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్.